వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనము నవీన చోళుల గురించి నేర్చుకుందాము. రైట్, నవీన చోళులు మనకి సంగమ యుగంలో చోళులు ఉండడం వల్ల వీళ్ళని నవీన చోళులు అని చెప్పేసి పిలవడం జరిగింది. మనకి సంగమ యుగం మౌర్యుల పతనానంతరము దక్షిణ భారతదేశంలో కావేరీ నది కింద చోళ చేర పాండ్య రాజ్యాలు అభివృద్ధి చెందాయి. సంగమ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ కాలంలో సంగమ సాహిత్యం అభివృద్ధి చెందిన కాలంలో ఉన్న చోళులు కాబట్టి వాళ్ళని సంగమ చోళులు అంటున్నాము. మరియు మధ్యయుగంలో ఉన్న చోళులని నవీన చోళులు అంటున్నాము. సరే, ఇది మధ్యయుగంలో ఉంది కదా, మరి మధ్యయుగ చోళులు అనాలి కదా అంటే వీళ్ళ తర్వాత మళ్ళీ చోళులు వస్తే అప్పుడు మనం వీళ్ళని మధ్యయుగ చోళులు అనాలి. కానీ వీళ్ళ తర్వాత మళ్ళీ చోళులు అధికారంలోకి రాలేదు కాబట్టి వీళ్ళని నవీన చోళులు అని చెప్పొచ్చు, బృహత్ చోళులు అని చెప్పొచ్చు. రైట్, సామ్రాజ్యవాద చోళులు అని కూడా చెప్పాల్సి ఉంటుంది. రైట్, వీళ్ళ తర్వాత మళ్ళీ పరిపాలనలోకి చోళులు అనేవాళ్ళు రాలేదు కాబట్టి వీళ్ళను నవీన చోళులు అనేది పిలవాల్సి ఉంటుంది. ఇక నవీన చోళులు చూసినట్లయితే 850 నుంచి 1270 మధ్య రైట్ దక్షిణ భారతదేశం ముఖ్యంగా తమిళనాడు, కేరళ, రైట్ కొద్దిగా దక్షిణ ఆంధ్ర ప్రాంతము, దక్షిణ కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. సంగమ యుగంలోని చోళుల తర్వాత మళ్ళీ చోళ ప్రస్తావన క్రీస్తు శకం 9వ శతాబ్దంలో కనిపిస్తుంది. ప్రాచీన చోళులకు వీళ్ళకున్న మధ్య సంబంధం చెప్పడం కష్టము. వీళ్ళిద్దరి మధ్య దాదాపు ఒక 600 సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి 600 సంవత్సరాల గ్యాప్ని ఫిల్ చేయడం చాలా కష్టము. ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంటే మనం గ్యాప్ ఫిల్ చేయొచ్చు. 600 సంవత్సరాల గ్యాప్ ఫిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. నవీన చోళులు అని చెప్పేసి వీళ్ళని వ్యవహరిస్తారు. నవీన చోళుల యొక్క మూల పురుషుడు విజయాలయ చోళుడు. విజయాలయుడు అన్న విజయాలయ చోళ అన్న ఒకడే. ఈయన పల్లవులకి సామంతుడిగా ఉన్నాడు. రైట్, విజయాలయుడు పల్లవుల దగ్గర మొదట సైనిక అధికారి. పల్లవుల సహాయంతో ముతయార్ల పైన దాడి చేశాడు. ముతయార్ నాయకులపైన దాడి చేశాడు. రైట్, దాడి చేసి తంజావూరుని ఆక్రమించుకున్నాడు. ఈ ముతయార్లు ఎవరయ్యా అంటే పాండ్యుల యొక్క సామంతులు. పాండ్యుల దగ్గర పనిచేసినటువంటి సామంతులు తంజావూరు పరిసర ప్రాంతాల్లోని భూములన్నీ కూడా పన్నులు వసూలు చేసే అధికారం కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట ఈ ముతయార్లు. ఈ ముతయార్లని ఓడించి విజయాలయుడు ఈ యొక్క తంజావూరు ప్రాంతంలో చోళ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. చోళ రాజ్యాన్ని స్థాపించాడనమాట. రైట్, తంజావూరులో మొదటి రాజధాని. రైట్, గుర్తుపెట్టుకోవాలి, ఈ విజయాలయుడు అనేవాడు ఉరాయూర్ ప్రాంతానికి చెందినవాడు. ఉరాయూర్ ప్రాంతానికి చెందినవాడు. మనకి సంగమ యుగంలో ఏం చెప్పుకున్నామండి? సంగమ యుగంలో ఉరయూర్ అనేది చోళుల యొక్క తొలి రాజధాని అని చెప్పుకున్నాం. ఈ విజయాలయుడు కూడా ఉరయూర్ ప్రాంతానికి చెందినవాడే. ఈ చిన్న కనెక్షన్ మాత్రమే మనకు ఉంది. విజయాలయుడు తర్వాత అతని కుమారుడు మొదటి ఆదిత్యుడు పరిపాలించాడు. ఈయన చివరి పల్లవ రాజు నుండి అపరాజిత వర్మను ఓడించి తొండై మండలంను ఆక్రమించి స్వతంత్ర పాలన చేసుకున్నాడు. విజయాలయుడేమో పల్లవుల సామంతుడు, ఆదిత్య చోళుడు లేదా మొదటి ఆదిత్యుడు రైట్ ఈ యొక్క చివరి పల్లవరాజు అపరాజిత వర్మను ఓడించి చంపేశాడు. రైట్, స్వతంత్ర చోళరాజ్య స్థాపన చేసుకున్నాడు. రైట్, విజయాలయుడు తర్వాత అతని కుమారుడు ఆదిత్యవన్ పాలించాడు. చివరి పల్లవర నుండి అపరాజిత వర్మను ఓడించి తొండై మండలంను ఆక్రమించాడు. స్వతంత్ర చోళరాజ్య స్థాపన చేయడం జరిగింది. రైట్, మొదటి ఆదిత్య చోళుడు కననూరులో బాల సుబ్రహ్మణ్య దేవాలయంను, పుల్లై మంగైలో బ్రహ్మపురేశ్వర ఆలయంను నిర్మించాడు. మొదటి ఆదిత్య చోళుడు రైట్ కన్ననూరులో బాల సుబ్రహ్మణ్య దేవాలయము, పుల్లై మంగైలో బ్రహ్మపురేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. మొదటి ఆదిత్యుని తర్వాత మొదటి పరాంతకుడు అధికారంలోకి వచ్చాడు. మొదటి పరాంతకుడు రైట్ పాండ్యులపై దండెత్తి మధురను జయించి మధురై కొండ అనే బిరుదు ధరించాడండి. మధురై కొండ మొదటి పరాంతక చోళ యొక్క బిరుదు మధురై కొండ. మనకి మొదటి పరాంతకుడు ఈ యొక్క వంశంలో మొదటి గొప్ప రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ఒకే వంశంలో అనేక మంది ఒకే పేరు పెట్టుకున్నప్పుడు మొదటి, 2, 3 అని పెట్టుకుంటాము. సో ఇక్కడ పరాంతక అనే పేరు ఉన్నటువంటి మొదటి వ్యక్తి కాబట్టి మొదటి పరాంతకుడు అంటున్నాము. రైట్, పాండ్యరాజు రాజసింహుడు సహాయంగా సింహల రాజు కස්සప
రావడం జరిగింది. రైట్, సింహల రాజు కස්සపను ఓడించాడు, పాండ్యరాజు రాజసింహుని కూడా ఓడించారు. మనకి గత ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే శ్రీలంకపై దాడి చెయ్యని గొప్ప చోళరాజు ఎవరు అన్నారు. మనకి సింహల రాజు కස්සప దాడి చేశాడని చెప్పేసి రైట్, ఈ పాండ్యరాజు సహాయం చేశాడని చెప్పుకుంటున్నాము. అంటే ఇక్కడ మనకి మరి ఇతడు ఓడించాడు అంటే శ్రీలంక పోయినట్ట కాదు, శ్రీలంకకి పోయినట్టు కాదు. ఈ పాండ్యరాజు అయినటువంటి రాజసింహుడికి సహాయంగా సింహల రాజు కස්සపనే ఇండియాకు వచ్చాడు, పాండ్య రాజ్యానికి వచ్చాడు. సో కස්සపను మొదటి పరాంతకుడు భారతదేశంలోనే ఓడించాడు, ఇతను శ్రీలంకపై దాడి చేయలేదు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంకపై దాడి చేయకుండా శ్రీలంక రాజుని ఓడించింది మొదటి పరాంతకుడు. కారణం ఏంటంటే శ్రీలంక రాజు కස්සప పాండ్య రాజైన రాజసింహుడికి సహాయంగా వచ్చాడు, రాజసింహుడితో యుద్ధం చేశాడు మొదటి పరాంతకుడు. సో భాగంగా ఇతన్ని కూడా ఓడించాడు. రైట్, శ్రీలంకపై దాడి చేయని గొప్ప చోళరాజు ఎవరయ్యా అంటే మొదటి పరాంతకుడు. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మొదటి పరాంతకుడు తక్కోలం యుద్ధంలో రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణుడి చేతిలో ఓడింపబడ్డాడు. రైట్, మనకి మూడవ కృష్ణుడు తక్కోలం యుద్ధంలో మొదటి పరాంతకుని ఓడించాడండి. అండ్ ఇంకొద్దిగా అడిషనల్ సమాచారం చూసినట్లయితే మొదటి పరాంతకుడు ఈ యొక్క యుద్ధానికి గల కారణం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మొదటి పరాంతకుడు సవతి సోదరుడు కిన్నెరా దేవుడు. రైట్, ఇతడు రెండవ కృష్ణుడికి మనవడవుతాడు, రెండవ కృష్ణుడి యొక్క మనవడవుతాడు, రాష్ట్రకూట రెండవ కృష్ణుడు మనవడు. రైట్, ఈ కిన్నెరా దేవుణ్ణి రాజు చేసే ఉద్దేశంతో రెండవ కృష్ణుడు మొదటి పరాంతకంతో యుద్ధం దిగడం జరిగింది. అది వల్లా యుద్ధము. ఈ వల్లా యుద్ధంలో మొదటి పరాంతకుడు రెండవ కృష్ణను ఓడించి కిన్నెర దేవుణ్ణి చంపేశాడు. రైట్, రెండవ కృష్ణుడి యొక్క మనవడే మూడవ కృష్ణుడు. తన తాత గౌరవానికి భంగం కలిగించిన వాడు మొదటి పరాంతకుడు. రైట్, రెండవ కృష్ణుడి గౌరవాన్ని నిలబెట్టడం కోసం మూడవ కృష్ణుడు చోళులపై దాడి చేశాడు. మొదటి పరాంతక చోళాని తక్కోలం యుద్ధంలో 949 ADలో ఓడించడం జరిగింది. తక్కోలం యుద్ధంలో 949 ADలో ఓడించడం జరిగింది. ఇది యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. రైట్, కిన్నెరా దేవుడు అనేవాడు మొదటి పరాంతక చోళుడి యొక్క దాయాది లేదా సవతి సోదరుడు. రైట్, రెండవ కృష్ణకి మనవడవుతాడు. రైట్, తన మనవడు అంటే కిన్నెర దేవుని రాజు చేసే ఉద్దేశంతో వల్లా యుద్ధం చేశాడు. కానీ యుద్ధంలో మొదటి పరాంతకుడే గెలిచాడు, కిన్నెర దేవుని చంపేసి రెండవ కృష్ణని తరిమేశాడు. అది రెండవ కృష్ణకు అవమానము. తన తాత గౌరవాన్ని కాపాడడం కోసం మూడవ కృష్ణుడు చోళులపై దాడి చేసి తక్కోలం యుద్ధంలో 949 ADలో మొదటి పరాంతకుని ఓడించారు. ఈ యుద్ధం అనేది చోళులకు ఒక గొడ్డలిపెట్టు లాంటిదైంది. తంజావూరుకు మాత్రమే చోళులు ఒక 30 సంవత్సరాలు పరిమితం అయిపోయారు. 955 నుండి 985 వరకు కూడా ఈ మధ్యకాలము తంజావూరుకు మాత్రమే పరిమితమయ్యారు. చోళులకి గ్రహణం పట్టిందని చెప్పాల్సి ఉంటుంది. తంజావూరుకు మాత్రమే పరిమితం అయిపోయారు, గ్రహణం పట్టింది. రైట్, ఈ గ్రహణాన్ని తొలగించిన వ్యక్తి మొదటి రాజరాజ చోళుడు. రైట్, 985లో రాజయ్యాడు, 1014 వరకు పరిపాలించాడు రాజరాజ చోళుడు. ఇతను రెండవ పరాంతక సుందర చోళుడి యొక్క కుమారుడు. రాజరాజ చోళుడు రాజకేసరి, అర్వోలీవర్మన్, ముమ్ముడి చోళదేవ, జయగొండ, చోళ మార్తాండ, శివపాద శేఖర వంటి బిరుదులను కలిగి ఉన్నాడు. రాజకేసరి, అర్వోలీవర్మన్, ముమ్ముడి చోళదేవ, జయగొండ, చోళ మార్తాండ, శివపాద శేఖర అనేవి ఈ యొక్క రాజరాజు యొక్క బిరుదులుగా చెప్పాలి. రాజరాజు శైవ మతస్థుడు. శివుణ్ణి పూజించే వాళ్ళందరినీ కూడా శైవ మతస్థులు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, శైవ మతాన్ని ప్రచారం చేశారు చోళులు. శైవ మతస్థులు రైట్, శివుణ్ణి పూజిస్తారు, శివుడే వాళ్ళకు దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు అని వీళ్ళు భావించే వాళ్ళు అనమాట. రైట్, ఈ రాజరాజ చోళుడు అసలు పేరు
పొన్నియిన్ సెల్వన్. రాజయ్యేటప్పుడు పొన్నియిన్ సెల్వన్ పేరు కాకుండా రాజరాజ చోళ పేరుతో రాజయ్యాడు. పొన్నియిన్ సెల్వన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అసలు పేరు పొన్నియిన్ సెల్వన్. బిరుదులు రాజకేసరి, అరవోలి మర్వన్, ముమ్మిడి చోళదేవ, జయగొండ, చోళమార్తాండ, శివపాదశేఖర. చోళ రాజ్యమును మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు ఈ యొక్క రాజరాజ చోళుడు. రైట్. టోటల్ చోళ వంశంలో అతి గొప్ప రాజు అంటే రాజరాజ చోళ అని చెప్పాల్సి ఉంటుంది. తమిళ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వీళ్ళ రాజముద్ర పులిగా చెప్పాల్సి ఉంటుంది. రాజముద్ర పులి. తమిళ భాషకి చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఒక ముఖ్యమైన అంశం వచ్చేసి ప్రధానంగా చూసినట్లయితే భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా బలానికి ప్రాధాన్యత ఇచ్చింది చోళులే అని చెప్పాలి. ఒక బలమైనటువంటి చోళ నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. బంగాళాఖాతాన్ని చోళ సరస్సుగా పిలవడం జరిగింది. రైట్. వీళ్ళు ఒకసారి సముద్రంలోకి అడుగు పెట్టారంటే రైట్ సముద్రం పైన ఆధిపత్యం చెలాయిస్తారు. అంత గొప్పగా తయారు చేసుకున్నారు చోళ నౌకాదళాన్ని. రైట్. దీన్ని ఒక వెన్నెముకగా కూడా పిలవడం జరిగింది నౌకాదళం గురించి. మొదట చేరరాజు భాస్కర వర్మను నౌకా యుద్ధంలో ఓడించాడు. ఫస్ట్ చేర రాజ్యంపై దాడి చేశాడు. చేరరాజు కేరళము భాస్కర వర్మను నౌకా యుద్ధంలో ఓడించాడు. రైట్. తర్వాత అమరభుజంగుని ఓడించి మత్రని ఆక్రమించడం జరిగింది. ఉత్తర శ్రీలంకపై దాడి చేశాడు. ఉత్తర శ్రీలంక యొక్క రాజు ఐదవ మహిందా. రైట్. ఇతన్ని ఓడించాడు. సో ఈ ఐదవ మహిందా అనేవాడు దక్షిణ శ్రీలంకకు పారిపోవడం జరిగింది. దక్షిణ శ్రీలంకకు పారిపోవడంతో ఉత్తర శ్రీలంకను తన అధీనంలో పెట్టుకున్నాడు. మనకి మొదట ఒకటే శ్రీలంక ఉంది. పూర్తి శ్రీలంకను ఐదవ మహిందా అనేవాడు పరిపాలించాడు. ఐదవ మహిందనే ఐదవ మహేంద్ర అంటున్నాం. మహిందా అనేది ప్రాకృత పదము, మహేంద్ర అనేది సంస్కృత పదము. భాష మారిందంతే. మహేంద్ర సంస్కృత పదము, మహిందా ప్రాకృత పదము. రైట్. అనురాధాపురం అనేది శ్రీలంక యొక్క రాజధాని. సో ఈ ఐదవ మహింద ఓడిపోయి దక్షిణ ప్రాంతానికి పారిపోతే ఉత్తర శ్రీలంకను ఆక్రమించుకొని అనురాధాపురాన్ని నాశనం చేశాడు. ఉత్తర శ్రీలంకకు ముమ్ముడి చోళ మండలంగా పేరు మార్చి చోళ సామ్రాజ్యంలో భాగంగా చేయడం జరిగింది. ముమ్ముడి చోళ మండలం. రైట్. మనం ఇప్పుడే చెప్పుకున్నామండి. రాజరాజ చోళ బిరుదు ముమ్ముడి చోళదేవ. సో అదే పేరు ఈ ఉత్తర శ్రీలంకకు పేరు మార్చేశాడు. రైట్. చోళ సామ్రాజ్యంలో భాగంగా చేశాడు. మాల్దీవులను, లక్కాదీవులను, మనకి లక్కాదీవులు అంటే లక్షద్వీప్ అండి. మనకు లక్షద్వీపే లక్కాదీవులు. ఆ కాలంలో అక్కడ దాన్ని పగడపు దీవులు అనేవాళ్ళు, లక్కాదీవులు అనేవాళ్ళు. లక్షద్వీప్ అంటున్నాము. కళింగ ప్రాంతాలని కూడా జయించాడు. కళ్యాణి చాళుక్య రెండవ తైలపుని ఓడించాడు. రైట్. మనకి ఈ యొక్క తూర్పు చాళుక్య రాజ్యం చూసినట్లయితే తూర్పు చాళుక్య రాజ్యంలో వారసత్వ సమస్య రావడం జరిగింది. దానర్ణవుని చంపేసి రైట్ తెలుగు జటాచోడ భీముడు వేంగికి రాజైపోయాడు. దానర్ణవుడి యొక్క కుమారులు శక్తివర్మ, విమలాదిత్య పారిపోయి రైట్ వీళ్ళు తంజావూరు ప్రాంతానికి రావడం జరిగింది. శక్తివర్మ, విమలాదిత్యుడు. వేంగి చాళుక్య రాజు శక్తివర్మకు ఆశ్రయం ఇచ్చాడు. అతని సోదరుడు విమలాదిత్య. వీళ్ళిద్దరూ కూడా ఓడిపోయి తంజావూరుకు వచ్చారండి. తెలుగు జటాచోడ భీముడు వేంగిపై దాడి చేసి దానర్ణవను చంపేశారు. ఆ దానర్ణవ పిల్లలే శక్తివర్మ, విమలాదిత్య. రైట్. వీళ్ళిద్దరూ కూడా తంజావూరుకు పారిపోయి వచ్చారు. సో రాజరాజ చోళుడు శక్తివర్మకు ఆశ్రయం ఇచ్చాడు. అతని సోదరుడి విమలాదిత్యుడికి తన కూతురైనటువంటి కుందవ్వనిచ్చి పెళ్లి చేశాడు. కుందవ్వనిచ్చి పెళ్లి చేయడం జరిగింది, వివాహం చేయడం జరిగింది. రైట్. వేంగి చాళుక్యుల కారణంగా కళ్యాణి చాళుక్యులతో చోళులు వైరము ప్రారంభమైంది. రైట్. కళ్యాణి చాళుక్యులతో యుద్ధానికి ప్రధాన కారణం ఏందయ్యా అంటే వేంగి చాళుక్యులు. రైట్. మనకి ప్రధానంగా చూసినట్లయితే మనకు
ఇక్కడ తెలుగు జటాచూడ భీమకు రెండవ తైలపుడు సహాయం చేశాడు శక్తివర్మను వేంగికి రాజు చేసే ఉద్దేశంతో కళ్యాణి చాళుక్యులతో యుద్ధం ప్రారంభించాడు. రాజరాజు విజయం సాధించాడు. శక్తివర్మను వేంగికి రాజుగా చేశాడు. రైట్. తన విజయాల గుర్తుగా తంజావూరులో రాజరాజేశ్వరాలయాన్ని నిర్మించాడు. రాజరాజేశ్వరాలయాన్ని మనం ఏమంటున్నాం? బృహదీశ్వరాలయం అంటున్నాము. ఇది 1003లో ప్రారంభించబడింది. 1010 వరకు ఇది నిర్మాణం చేపట్టబడింది. దాదాపు ఒక 7 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది. బృహదీశ్వరాలయానికే మరి ఒక పేరు రాజరాజేశ్వరాలయము. గర్భగుడి బయట రాజరాజు తన యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. గర్భగుడి బయట రైట్. రాజరాజు తన విగ్రహం అందులో ఉంది కాబట్టి ఆ దేవాలయాన్ని రాజరాజేశ్వరాలయంగా పిలవడం జరిగింది. రైట్. చోళులు ఆ దేవాలయాలు ఉన్నంత వరకు తమ పేరు ప్రజల్లో ఉండాలి, చరిత్రలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడికి కూడా వాళ్ళ పేరే పెట్టేశారు. మనకి బృహదీశ్వర ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని రాజరాజేశ్వర అని పిలవడం జరుగుతుంది. రాజరాజేశ్వరుడు పూజించబడినటువంటి రాజరాజు పూజించినటువంటి ఈశ్వరుడు రాజరాజేశ్వరుడని ఆయన పేరు పెట్టేశాడు. సో ఆ ఆలయాన్ని ఏమంటున్నాం? రాజరాజేశ్వర ఆలయం అంటున్నాము. దాన్నే బృహదీశ్వర ఆలయం అంటున్నాము. యునెస్కో ఈ యొక్క దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. రైట్. రాజరాజు కాలంలో మనకు ఇండోనేషియాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. శైలేంద్ర రాజవంశం చెందినటువంటి శ్రీమార విజయతుంగవర్మ నాగపట్నంలో బౌద్ధ విహారం నిర్మించడం జరిగింది. మనకి భారతదేశం చూసినట్లయితే భారతీయులు అత్యధిక మంది ఆగ్నేయాసియా దేశాల్లో శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారు పల్లవుల కాలం నుంచి. అది చోళ కాలంలో ఇంకా ఎక్కువైపోయింది. రైట్. మనకి ఇక్కడ ఇండోనేషియాలో కడారం కేంద్రంగా మనకి శ్రీ విజయ వంశం అనేది ఏర్పడింది. దీన్నే శైలేంద్ర వంశం అని కూడా పిలుస్తాము. శ్రీ విజయ వంశం అన్నా శైలేంద్ర వంశం అన్నా ఒకటే. ఇండోనేషియాలోని కడారం కేంద్రంగా ఏర్పడింది. ఇది భారతీయులకు సంబంధించిన రాజ్యము. రైట్. బౌద్ధ మతస్థులు వీళ్ళు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు. రైట్. నాగపట్నంలో శ్రీమార విజయతుంగవర్మ ఒక బౌద్ధ విహారం నిర్మించాడు. విహారము అంటే విశ్రాంతి గృహాలు. రైట్. నాగపట్నంలో విశ్రాంతి గృహాలు మనకి కట్టడం జరిగింది శ్రీమార విజయతుంగవర్మ. నెక్స్ట్ చూసినట్లయితే రాజేంద్ర చోళుడు. రైట్. రాజరాజ కుమారుడే రాజేంద్ర చోళుడు. ఇతని పరిపాలనా కాలం చూసినట్లయితే 1014 నుంచి 1044 అని చెప్పాల్సి ఉంటుంది. రాజరాజ చోళుడు ఉత్తర శ్రీలంకను ఆక్రమించుకుంటే ఇతను దక్షిణ శ్రీలంకను ఆక్రమించుకున్నాడు. ఉత్తర శ్రీలంకను ఆక్రమించుకుంది ఎవరు? రాజరాజ చోళుడు. దక్షిణ శ్రీలంకను ఆక్రమించుకుంది ఎవరు? రాజేంద్ర చోళుడు. తండ్రి యొక్క గౌరవాన్ని ఎక్కడా కూడా తగ్గించలేదు. రాజేంద్ర చోళుడు మొదటి విజయం చూసినట్లయితే సింహల మొత్తంను జయించడం, ఆక్రమించడం. సింహల పాలకుడు 5వ మహేంద్రుని బందీగా తంజావూరుకి తీసుకొచ్చాడు. పాండ్య కేరళ పాలకులను కూడా ఓడించాడు. రైట్. మనకి వేంగి చూసినట్లయితే ఇక్కడ వేంగిలో వారసత్వ సమస్య వచ్చింది. కుందవిని విమలాదిత్యుడు వివాహం చేసుకున్నాడని చెప్పుకున్నాము. రైట్. కుందవి విమలాదిత్యుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు. ఈ రాజరాజ నరేంద్రకు వ్యతిరేకంగా కళ్యాణి చాళుక్యులు యుద్ధం చేయడం జరిగింది. సో ఈ రాజరాజ నరేంద్రుడిని కాపాడడం కోసం, అతని రాజ్యాన్ని కాపాడడం కోసం కళ్యాణి చాళుక్యులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. రాజేంద్ర చోళుడు తన మేనల్లుడి యొక్క రాజ్యాన్ని కాపాడటం కోసము కళ్యాణి చాళుక్య 2వ జయసింహునితో యుద్ధం చేశాడు. ఎక్కడ జరిగిందయ్యా యుద్ధము అంటే మస్కీ. సో దీన్ని మస్కీ యుద్ధం అని చెప్పేసి అంటాము. రైట్. తన మేనలుడైన రాజరాజ నరేంద్రునికి రాజ్యం ఇప్పించే ఉద్దేశంతో మస్కీ వద్ద 2వ జయసింహుడితో యుద్ధం చేశాడు రాజేంద్ర చోళుడు.
రాజరాజ నరేంద్రుడిని రాజుగా నియమించాడు. రాజరాజ నరేంద్రుడు తన మేనమామ కూతురైనటువంటి అమ్మంగాదేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే రాజేంద్ర చోళుడు ఉత్తర భారతదేశం పైన కూడా దండయాత్రలు చేయడం జరిగింది. గంగా నది వరకు అతని దండయాత్రలు జరిగాయి. గంగా నదిని దాటి ఇద్దరు రాజుల్ని ఓడించడం జరిగింది. అందులో అతి ముఖ్యమైన వాడు బెంగాల్ పాలకుడు మహిపాలుని ఓడించాడు. గంగా నదిని దాటి పాలారాజు నుండి బెంగాల్ మహిపాలుని ఓడించాడు. సో మనకి ఇక్కడ గంగా నది వరకు కూడా రాజేంద్ర చోళుడి అధీనంలో ఉంది కాబట్టి గంగైకొండ అనే బిరుదు తీసుకున్నాడు. తన బిరుదు పేరు మీద తమిళనాడులో గంగైకొండ చోళపురం అనేటువంటి నగరాన్ని నిర్మించడం జరిగింది. గంగా వరకు ఆక్రమించుకున్నాడు కాబట్టి గంగైకొండ అనే బిరుదు తీసుకున్నాడు. అతని బిరుదు పేరు మీద గంగైకొండ చోళపురం అనే నగరాన్ని తమిళనాడులో కట్టడం జరిగింది. గంగా నది నీళ్లు తీసుకొచ్చేసి ఈ యొక్క గంగైకొండ చోళపురంలో శివుడికి అభిషేకం చేయడం జరిగింది. మనకి గంగైకొండ చోళపురంలో బృహదీశ్వరాలయం పోలినటువంటి మరొక శివాలయం కట్టడం జరిగింది. మనకి ఇక్కడ చూడండి, చోళులు శైవ మతస్థులు. మనం ఇక్కడ శైవ మతం ఎందుకు చెప్తున్నాం అంటే ఈ కాలంలో శైవ మతస్థుల మధ్య వైష్ణవ మతస్థుల మధ్య విపరీతమైన గొడవలు ఉన్నాయి. సో ఒకరంటే ఒకరికి పడదన్నమాట. శైవులు వైష్ణవుల పైన, వైష్ణవులు శైవుల పైన దాడులు చేసుకోవడం జరిగింది. ఒకరంటే ఒకరికి పడదు. ఈ యొక్క చోళులు శైవ మతాన్ని ప్రాధాన్యత ఇచ్చారు, వైష్ణవులని వేధించడం జరిగింది. క్రీస్తు శకం 1025లో శ్రీ విజయ శైలేంద్ర వంశమైనటువంటి సంగ్రామ విజయతుంగ వర్మని ఓడించడం జరిగింది. ఓడించి కడారంను జయించాడు. కడారం కొండ అనే బిరుదు స్వీకరించడం జరిగింది. మనకి రాజరాజ కాలంలో ఉన్నటువంటి ఇండోనేషియా రాజు శ్రీమార విజయతుంగ వర్మ. రాజేంద్ర చోళుడి కాలంలో ఉన్నటువంటి వాడు సంగ్రామ విజయతుంగ వర్మ. ఇక్కడ మరి ఎందుకు గొడవ వచ్చిందయ్యా? మరి రాజరాజ కాలంలో బాగానే ఉన్నారు కదా, రాజరాజ కాలంలో నాగపట్నంలో ఒక బౌద్ధ విహారం నిర్మించారు కదా అంటే ఇక్కడ సమస్య వచ్చేసి సంగ్రామ విజయతుంగ వర్మ మలక్కా జలసంధిలో మన భారతీయ వ్యాపారస్తులని అడ్డుకోవడం జరిగింది. సో ఈ యొక్క భారతీయ వ్యాపారస్తులంతా కూడా రాజేంద్ర చోళుడి దగ్గరికి వచ్చేసి, అయ్యా మన భారతీయులు ఎవరిని రానివ్వట్లేదు, ఈ యొక్క కడారం రాజు ఖచ్చితంగా మీరు ఏదో చేయాలి అంటే చోళులు నౌకా బలానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఒక పిల్ల కాలువ దాటేశాడు బంగాళాఖాతాన్ని. ఒక చిన్న పిల్ల కాలువ దాటేసి మలక్కా జలసంధిపై దాడి చేసి శ్రీ విజయరాయ నుండి సంగ్రామ విజయతుంగ వర్మను ఓడించేశాడు. కడారంను ఆక్రమించుకున్నాడు. మళ్ళీ భారతీయ వ్యాపారాన్ని మళ్ళీ పునర్ప్రారంభించాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ చరిత్రలో విదేశీ వ్యాపారం ప్రారంభించిన మొదటి వాళ్ళు అంటే తమిళియన్లే. చాలా మంది గుజరాత్ వాళ్ళు అనుకుంటారు, లేదు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త వాళ్ళు గుజరాత్ వాళ్ళు. మహా అంటే ఒక 100-150 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మాత్రమే గుజరాతీలు వడ్డీ వ్యాపారంలో ఆరితేరిపోయారు, విదేశీ వ్యాపారంలో ఆరితేరిపోయారు. భారతదేశ చరిత్రలో అత్యంత పురాతనంగా తమిళులు వీళ్ళు మొదటిసారిగా విదేశీ వ్యాపారం చేసేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చారు గుజరాత్ వాళ్ళు. మొదటగా ప్రారంభించిన తమిళులే. సముద్రానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, సముద్రాధిపత్యాన్ని కలిగి ఉన్నారు. ఈ విజయం తర్వాత భారత మలయ ద్వీపకల్పంల మధ్య వాణిజ్యము పెరుగుటకు దోహదం చేసింది. రాజేంద్ర చోళుడి యొక్క బిరుదులు చూసినట్లయితే పండిత చోళ, ముదిగొండ చోళ, నిగరిల్లి చోళ, దక్షిణ భారతీయ నెపోలియన్ అని కూడా పిలవడం జరుగుతుంది. రాజేంద్ర చోళుడు తండ్రికి తగ్గ కుమారుడు అనమాట. ఎన్నాయారం అనే ప్రాంతంలో ఒక సంస్కృత కళాశాలను కూడా ప్రారంభించాడు. రాజేంద్ర చోళుడు అనంతరం అతని కుమారుడు మొదటి రాజాదిరాజు పాలకుడయ్యాడు. మొదటి రాజాదిరాజు కాలంలో కేరళ, పాండ్య, సింహల రాజుల తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ తిరుగుబాట్లను సమర్థవంతంగా అణిచివేసి అశ్వమేధ యాగం చేసిన చోళరాజు అని మనకి ఎగ్జామ్లు అడిగితే మొదటి రాజరాజు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి రాజరాజు కళ్యాణి నుండి ద్వారపాలక ప్రతిభను తెచ్చి తంజావూరు దగ్గరలో ఉన్నటువంటి దారాసురం
అనే ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించాడు. కళ్యాణి నుండి ద్వారపాలక ప్రతిమను తీసుకొచ్చేసి తంజావూరు దగ్గరలో ఉన్నటువంటి దారాసురంలో దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. కళ్యాణి చాళుక్య అహవమల్ల సోమేశ్వరుని ఓడించి తర్వాత 1052లో జరిగిన కొప్పం యుద్ధంలో మరణించాడు రాజాదిరాజు. యుద్ధంలో గెలిచింది రాజాదిరాజే, యుద్ధంలో గెలిచాడు. యుద్ధం పూర్తయిన తర్వాత చనిపోవడం జరిగింది. రాజాదిరాజు మరణంతో అతని సోదరుడు రెండవ రాజేంద్రుడు యుద్ధ రంగంలోనే తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు. మొదటి రాజాదిరాజ మరణాంతరం తన సోదరుడు రెండవ రాజేంద్రుడు యుద్ధ రంగంలోనే తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు. రెండవ రాజేంద్రుడు అనంతరము అతని తమ్ముడు వీర రాజేంద్రుడు పాలకుడయ్యాడు. ఈ వీర రాజేంద్రుడు అహమల్ల సోమేశ్వరుని కూడలి సంఘం యుద్ధంలో ఓడించాడు. వీర రాజేంద్రుడు అహవమల్ల సోమేశ్వర అనేటువంటి కళ్యాణి చాళుక్య రాజుని కూడలి సంఘం వద్ద ఓడించడం జరిగింది. వీర రాజేంద్రుడి అనంతరం అతని కుమారుడు అధిరాజేంద్రుడు రాజయ్యాడు. అధిరాజేంద్రుడు చివరి చోళ పాలకుడు. విజయాలయ చోళ వంశంలో చిట్ట చివరి వాడు అధిరాజేంద్రుడు. విజయాలయ చోళుడి వంశము అధిరాజేంద్ర కాలంలో ఆగిపోయింది. పుత్ర సంతానం లేని కారణంగా అధిరాజేంద్రుడి వంశం ఇక్కడ ఎండైపోయింది. విజయాలయ చోళ వంశం ఎండైపోయింది. ఈయన వారసులు లేకపోవడంతో వేంగి చాళుక్య రాజరాజ నరేంద్ర అమ్మంగాదేవిల కుమారుడు రెండవ రాజేంద్ర కులోత్తుంగ చోళుడు. రెండవ రాజేంద్రుడు కులోత్తుంగ చోళ పేరుతో ఇతను చోళ రాజ్యానికి రాజు కావడం జరిగింది. అమ్మంగాదేవి తన కుమారుడికి తన తండ్రి పేరే పెట్టుకుంది. అమ్మంగాదేవి ఎవరు? రాజేంద్ర చోళుడి యొక్క కుమార్తె. సో తన తండ్రి పేరునే తన కొడుక్కి పెట్టుకుంది. సో రాజేంద్రుడు ఆ రాజేంద్రుడు కులోత్తుంగ చోళ అనే పేరుతో రాజయ్యాడు. చోళ రాజ్యాన్ని చాళుక్య రాజ్యాన్ని విలీనం చేశాడు. చోళ చాళుక్య రాజ్యాన్ని విలీనం చేయడం జరిగింది. కులోత్తుంగ చోళుని కాలంలో చాళుక్య చోళ వంశ పాలన అనేది ప్రారంభమైంది. కులోత్తుంగుడు శైవ మత అభిమాని, ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. భూమిని మరలా సర్వే చేయించి పన్నులు విధించాడు. అనవసరమైన పన్నులు రద్దు చేయడం వల్ల సుంగం వితర అనేటువంటి బిరుదు రావడం జరిగింది. అనవసరమైన పన్నులు రద్దు చేశాడు కాబట్టి సుంగం వితర. మనకి విశిష్టాద్వైతము చెప్పినటువంటి వ్యక్తి రామానుజాచార్యుడు. ఈ రామానుజాచార్యుడు కులోత్తుంగ చోళకి సమకాలీనుడు. ఈ యొక్క కులోత్తుంగ చోళుడు రామానుజాచార్యాన్ని బలవంతంగా శైవ మతంలోకి మార్చే ప్రయత్నం చేశాడు. మనకి ఇతను చూసినట్లయితే రామానుజాచార్యుడు వైష్ణవ మతస్థుడు, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశాడు, శ్రీ వైష్ణవం ప్రారంభించాడు. ఈ శ్రీ వైష్ణవాన్ని ప్రచారం చేసినటువంటి ఈ యొక్క రామానుజాచార్యునే బలవంతంగా శైవ మతంలోకి మార్చే ప్రయత్నం చేశాడు. సో ఇతన్ని హింసించడం వలన ఇతన్ని క్రిమికంటక చోళ అని పిలవడం జరిగింది. క్రిమికంటక చోళ అని చెప్పేసి పిలవడం జరిగింది. కులోత్తుంగ చోళునికి ఏమని అన్నారయ్యా అంటే క్రిమికంటక చోళ. ఎందుకు అన్నారయ్యా అంటే రామానుజాచార్యుడిని వేధించాడు, హింసించాడు. అతన్ని బలవంతంగా శైవ మతంలోకి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అతను పారిపోవడం జరిగింది. తమిళనాడు నుంచి హోయసల రాజ్యానికి, చోళ రాజ్యం నుంచి హోయసల రాజ్యానికి పారిపోవడం జరిగింది. హోయసల వంశంలో బిత్తిగ విష్ణువర్ధన ఇతనికి ఆ స్థావరం కల్పించడం జరిగింది. ఈ బిత్తిగ దేవ జైన మతస్థుడు. హోయసల రాజ్యం జైన మత రాజ్యము. రామానుజాచార్యుడి ప్రభావంతో వీళ్ళందరూ కూడా జైన మతాన్ని వదిలేసి వైష్ణవ మతంలోకి వచ్చేసారు. బిత్తిగ దేవ బిత్తిగ విష్ణువర్ధనగా పేరు మార్చుకున్నాడు.
ఇతను కూడా జైన మతాన్ని వదిలేసి వైష్ణవ మతంలోకి వచ్చేసి బిత్తిగా విష్ణువర్ధనగా పేరు మార్చుకున్నాడు. హోయసల రాజ్యంలో ఉన్న జైన దేవాలయాలన్నీ కూడా వైష్ణవ దేవాలయాలుగా మారిపోయినవి. ఎందుకంటే ప్రజలందరూ జైనాన్ని వదిలేశారు. ప్రజలందరూ జైనాన్ని వదిలేసి వైష్ణవ మతంలోకి వచ్చేసారు. అనేక గొప్ప గొప్ప జైన దేవాలయాలు వైష్ణవ దేవాలయాలుగా మార్చబడ్డాయి. రైట్, మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఇతని కాలంలో చోళులు శ్రీలంకను పూర్తిగా కోల్పోయారు. కులోత్తుంగుడి చోళుడి కాలంలో చోళులు పూర్తిగా శ్రీలంకని కోల్పోవడం జరిగింది. రైట్, నాగపట్నంలో బౌద్ధ విహారానికి రైట్ నిధులు దానం చేయడం జరిగింది. కులోత్తుంగుని ఆస్థాన కవి జయగొండార్ ఈయన రచించిన కళింగ పట్టుపర్ణి గ్రంథము కులోత్తుంగుని విజయాల గురించి వివరిస్తుంది. చోళుల గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఖచ్చితంగా రాజరాజ చోళ గురించి, అలాగే రాజేంద్ర చోళ గురించి, వాళ్ళ యుద్ధ విజయాలతో పాటు వాళ్ళ కాలంలో నిర్మించిన దేవాలయాలు, రైట్, వాళ్ళ బిరుదులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. రైట్, కులోత్తుంగు చోళ కాలం నుండి జయగొండార్ గురించి కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. వీటిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.